अस्सलामुअलैकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल मुखीत। आप देख रहे हैं एमएनटी न्यूज़। हल्के लोकसभा महबूबनगर के टीआरएस के उम्मीदवार एम श्रीनिवास रेड्डी ने आज रिटर्निंग ऑफिसर रोनाल्ड रोज को अपना पर्चा नामजदगी पेश की। इस मौके पर रियासती वजीर श्रीनिवास गौड़ और टीआरएस पार्टी एमएलएस भी मौजूद थे। बात आज़ाद श्रीनिवास रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि अगर महबूबनगर की आवाम इन्हें मौका देगी तो वो महबूबनगर को एक मिसाली हल्का बनाएंगे। इन्होंने कहा कि सीएम केसीआर ने इन्हें आवाम की खिदमत करने का एक मौका देने पर इन्होंने सीएम केसीआर, रियासती वजीर श्रीनिवास गौड़ का शुक्रिया अदा किया। లోక్సభ స్థానం నుంచి నా పేరు మన్నే శ్రీనివాస్ రెడ్డి. నన్ను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మరి ముఖ్యమంత్రి గారి కుటుంబానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారితో పాటు ఇక్కడ సభ పైన ఉన్న మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి గారు మరియు రాజేందర్ రెడ్డి గారు, ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు, అంజయ్య గారు, నరేందర్ రెడ్డి గారు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఒకటే ఏంటంటే, వాస్తవంగా సంకల్పము అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం బట్టి ఈరోజు మన తెలంగాణ ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా మన మంత్రి గారు కానీ మా లక్ష్మారెడ్డి గారు కానీ అందరూ సవివరంగా వివరించారు. దీనికి ఎంత చెప్పినా తక్కువ. అసలు వాస్తవంగా ఈరోజు రైతులు కానీ వలసలు పోయే పరిస్థితి తగ్గిపోయినాయి. ఊర్లలో ఆర్థిక పరిస్థితి అనేది ప్రతి ఒక్కరికి మంచి అభివృద్ధి దశలో పోతుంది. ఈ విధంగా ఒకటి ఏంటంటే, మన ఏవైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో వాటికి మిగతా వాళ్ళు ఏ అడ్డంకులు వేసినా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని ఏ విధంగా అంటే అతని సంకల్పం ఆ విధంగా ఉండి అన్ని రకాలుగా అన్ని శాఖలలో అభివృద్ధి దశలో తీసుకుపోతున్నారు. దాని ఆకర్షితులమైన మేము వాస్తవంగా అసలు ఈ కలనా నిజమాన పరిస్థితి లోపల మన ముఖ్యమంత్రి గారు తీసుకుపోతున్నారు. దానికి ఏ విధమైన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క పథకాలు, మన తెలంగాణ ప్రభుత్వం యొక్క పథకాలను దేశవ్యాప్తంగా దాన్ని అసలు కొనియాడుతున్నారు. ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా రైతుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడనో ఇంటర్లో కూర్చున్న రైతులు ఈరోజు సుఖంగా ఉన్నారు. ఇక పెన్షన్లకు వస్తావా, అసలు ఏ విధమైన ఇవాళ పెన్షన్లు ముసలులకు, మిగతా వికలాంగులకు కానీ రకరకాలుగా ఈరోజు అది అభివృద్ధి దశలో తీసుకుపోతున్నారు. ఒకటి ఇప్పుడు మన అందరి ఎమ్మెల్యేల 7 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు, మా ప్రధాన కార్యదర్శి పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి బండ ప్రకాష్ గారు, మరి వారందరూ కూడా సరైన అభ్యర్థి ఈయననే అని చెప్పి పార్టీ కార్యవర్గం సూచన మేరకు అందరి అభిప్రాయంతో స్థానికుడు అయినటువంటి ఎంఎస్ఎన్ ల్యాబ్ అధినేత అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని బీఫామ్ తీసుకొని ఈరోజు రావడం జరిగింది. మరి వస్తూ కూడా వారిని రాజకీయాల పట్ల ఎట్లా ఆసక్తి కలిగింది అని చెప్పి కూడా అడగడం జరిగింది. వారు చెప్తుంటే మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. మేము చిన్నప్పటి నుంచి కష్టపడి చిన్న మామూలు రైతుగా పనిచేసుకుంటూ బీదరికంలో వలసలు పోతున్నటువంటి జిల్లాను గమనిస్తూ అంత కరువు కాటకాల నుంచి మేము బయటపడి ఎదుగుతూ దేశ విదేశాలకు పోయి స్థాపించినాం. కానీ ఇప్పుడు మీరందరు ఎమ్మెల్యేలని మెజార్టీతో ప్రజలు గెలిపించడం, ముఖ్యమంత్రి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ రావడం, మొన్నటికి మొన్న పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు 18,000 కోట్లు నిధులు కేటాయిస్తున్నానని చెప్పడం, రేపు అధికారంలోకి ఎవరు రావాలన్నా మన పాత్ర చాలా అవసరం. కీలక పాత్ర మనమే ఉంటాం కేంద్రంలో. అవసరం అనుకుంటే మనమే పరిపాలించే అవకాశం ఉంటుంది, లేదంటే మనం చెప్పిన వ్యక్తే ప్రధానమంత్రి అవకాశం ఉంటుంది. అప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లాను జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవచ్చు. అప్పుడు నిధుల కొరత ఉండదు. 2 సంవత్సరాల్లోనే
పాలమూరు రంగారెడ్డి జిల్లా కంప్లీట్ చేసుకొని పాలమూరు ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పి వారు చెప్పడానికి గమనించి మరి నా వంతు సహాయంగా ఈ గడ్డ మీద పుట్టినందుకు రుణం తీర్చుకోవడానికి మీ 7 మంది ఎమ్మెల్యేలతో నేను కూడా కష్టపడి మీ వెంబడి ఉండి మరి ఢిల్లీ నుంచి కేంద్ర జాతీయ ప్రాజెక్టు రావడానికి ముఖ్యమంత్రి గారు వెంబడి ఉండి నేను కూడా ప్రయత్నం చేస్తా. అందుకే పూర్తి స్థాయిలో నేను సమయం కేటాయించి ఇక్కడ నేను అభివృద్ధికి పాటుపడతా అని చెప్పడం జరిగింది. మరి ఇంకొక విషయం ఏమన్నారంటే వారు కూడా చెప్తారు, ఇప్పటికి పిలిచినటువంటి 2 అభ్యర్థులు కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ రావడం, వాళ్ళని కలవాలంటే ఒకరిని కలవాలంటే గద్వాలకు పోవాలి, ఇంకోరిని కలవాలంటే కల్వకుర్తికోవాలి. నేను నడిబడునే ఎంఎస్ఎల్ ల్యాబ్ ఉన్నది మధ్యలోనే ఉంది, ఊరు నవాపేటలో ఉంది. మహబూబ్నగర్లో మొత్తం బంధువులు దోస్తులు చుట్టాలు ఉన్నారు. నా పూర్తి 24 గంటలు కూడా ఇక్కడనే ఉంటా, ఇక్కడే సమయం ఉంటుంది నాకు. మరి ఇంకా నేను సెంటర్ పాయింట్లో ఉండి అన్ని రకాల చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి వారు చెప్పడాన్ని మరి మా 7 మంది శాసనసభ్యులు కూడా ఎంతో సంతోషంతో మరి ఈరోజు రావడం జరిగింది. కనుక మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు ఓట్లు వేసినాం, కేంద్ర మంత్రులు కూడా అయ్యాం. మరి కేంద్ర మంత్రి అయినా కూడా ఈ మహబూబ్నగర్లో 14 రోజులకోసారి నీళ్ళు తాగినామంటే అది కూడా ఏం మంత్రి? పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినా కూడా కేటాయించిండు. రేపు జాతీయ హోదా తెచ్చుకున్నామంటే ఇంకా తొందరగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎంపీని ఎందుకు గెలిపించుకోవాలంటే మన బతుకుదేరు గురించి గెలిపించుకోవాలి, మన పాలమూరు బతుకుదేరు గురించి అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాలి. మనం ఇంతకుముందు ఓట్లు వేస్తే కేంద్ర మంత్రి అయిన ఢిల్లీకే పరిమితమైన జాతీయవాదిని జాతీయ నాయకులు అని అన్నారు. వారందరూ మర్చిపోయారు ఇక్కడ నుంచి ఎదిగిన వ్యక్తులు. కానీ ఇలా ఇక్కడ నుంచి ఎదిగిన వ్యక్తులు ఈ ప్రాంతాన్ని మర్చిపోలేదు. 5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వ పనితీరు దేశంలో అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని మన 100 పథకాల్లో ఒక్కొక్కరు 4-5 మేము అమలు చేస్తాం అధికారంలోకి వచ్చి చెప్పుకుంటూ పోయినారు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మన రైతు బంధువులు పథకాన్ని పేరు మార్చి మేము కూడా చేస్తామనే స్థితికి ఇలా మన రాష్ట్రం ఎదిగింది. మీకు పరిపాలన చేత కాదు అనేటువంటి మాటల నుంచి మన పరిపాలన చూసి ఇతరులు నేర్చుకునే స్థాయికి, దేశమే నేర్చుకునే స్థాయికి ఇలా మనం ఎదిగినాం. కనుక ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా మనకు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టే ప్రధానం. దాన్ని మనం ఖచ్చితంగా మనం అమలు చేసుకోవాలంటే 17 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలి. ఏ పార్టీకి ఓటేసినా మోర్లు వేసినట్లే, ఏం చేయలే. 70 ఏళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టినాం మనం. 70 సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో పెట్టినాము, ఈ ప్రాంతానికి ఏం చేయలేదు. ఒక్కసారి వాళ్ళ చేతిలో ఎంపిక ఇస్తే మనం తెలంగాణ తెచ్చిండు. ఈరోజు మళ్ళా ఖచ్చితంగా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటేనే మనకు ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి ఏమైనటువంటిది మనకు నెల రోజుల క్రితమే 18,000 కోట్లు బ్యాంక్ లోన్ రాగానే 18,000 కోట్లు కేటాయించారు. మళ్ళీ ఏమన్నారు, 18 కాదు 30,000 కోట్లు కూడా కేటాయించి దీన్ని చేద్దాం అన్నారు. మరి అంత గొప్పగా మన జిల్లా గురించి ఆలోచించిన ముఖ్యమంత్రికి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంది? మెజారిటీతో ఎంపీని తీసుకొచ్చి ఇవ్వడమే. కొందరు గెలుస్తున్నాడు కదా మేము గట్లేస్తాం ఇట్లేస్తాం 10 ఓట్లు అట్టు పోయినా కానీ మన ఐక్యత అనేది కనపడదు. ఎదురుస్తారు అత్యధిక మెజార్టీ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే అత్యధిక మెజార్టీ మీకు గెలిపించి ఇచ్చినాం. మొట్టమొదటి మాకు 2-3 ఏళ్లలో అన్ని చెరువులు కుంటలు నింపి పాడేసేయాలి, మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని మాకేమొద్దు, ఒక్కడైతే చాలని మా 7 మందికి కూడా ఉపయోగపడేది. మా లక్ష్మీదేవి పల్లె కాడ నుంచి లెక్క పెట్టుకుంటే కిందికి మా నారాయణపేట వరకు కూడా ఉపయోగపడేది. కనుక దయచేసి దాన్నే ప్రధాన లక్ష్యంగా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో మనం తలెత్తుకొని తిరగాలంటే
కేంద్రం మెడలు వంచాలంటే ప్రధాన పాత్ర మన ముఖ్యమంత్రి గారు పోషిస్తున్నప్పుడు ఇక అత్యధిక మెజార్టీ తెచ్చినాం సార్ అని మనం కూడా ముఖ్యమంత్రి గారిని అడగాలంటే మరి 20-30 వేల కోట్లు ఇస్తా అన్నా కూడా చూడు మనం అనగానే మీకు ఎంత మెజార్టీ వచ్చిందో అని చూపించుకోవాలంటే మరి ఈ ప్రాంతంలో నడి బొడ్డున పుట్టినటువంటి వ్యక్తికి పార్లమెంట్ నియోజకవర్గంలో సెంటర్లో ఈయనే పుట్టి ఈ మట్టిలో పుట్టి పెరిగిన బిడ్డకి ఇచ్చిన మన టికెట్ చూసినావా ఎంత మేరతో గెలిపించిన మీరు ఇచ్చినందుకని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా 17 పార్లమెంట్లో నియోజకవర్గాల్లోనే అత్యధిక మెజార్టీ భారతదేశంలో జరిగిన ఎన్నికలలో లెక్క పెట్టుకుంటే ప్రథమ స్థానంలో ఉండేటట్లు ఎందుకుంది అని అందరు ఎందుకు ఎంతమంది మెజార్టీ వేసి